Welcome to BGN Telugu Updates. పోలింగ్ పూర్తయిన వైకాపా రౌడీమూకల ఆగడాలు ఆగట్లేదు. విశాఖపట్నం నూకాలమ్మ ఆలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారు. తెదేపాకు ఓటు వేశారనే నెపంతో ఓ కుటుంబంపై దాడి చేశారు. చంద్రబాబు నాయుడు అయ్యంలో 2017లోని లోన్ ఇస్తే ఆ రాయి అక్కడ ఉంది, ఆ రాయి తీయమని ఇంతకుముందు ఆ భూలోపు ఆ లోకేష్ సార్ వైసీపీ వాళ్ళు వచ్చి తీసేయమన్నారు. మేము తీయమన్నాం. ఆ గొడవ ఒక నెల క్రిందకి అయ్యింది. స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్లో కేసు ఉంది, పాత కేసు ఉంది. ఆ గొడవ కక్ష పెట్టుకొని మొన్న ఎలక్షన్లోని ఆ ఇంట్లోనే డబ్బులు ఇస్తాం, 3,000 ఇస్తామని ముగ్గురిని రమ్మంటే మీరు రావన్నాం. మాకు డబ్బులు వద్దు, మేము టీడీపీకి వేస్తాము ఓట్లు అన్నామని, నువ్వు టీడీపీకి వేస్తామని సాయంత్రం తాగి ఇంటి ముందు నల్ల చేసుకొని వెళ్ళిపోయారు బలి మీద. ఎలక్షన్లో అవ్వకముందు ఆ ముందు రోజే. ఆ తర్వాత ఎలక్షన్ దాకా నీకు ఉంటుంది అని వెళ్ళిపోయారమ్మ. మరుసటి రోజు తాగేసి ఇంటి ముందు చల్లరే చేస్తుంటే లోకేశ్వర్ పిన్ని భూలోకల అత్త, భాస్కర్ల అత్త, ఇంకో సాయి అంట మాకు తెలియదు, అక్కడ కొండ మీద ఉంటాడు. కాళీమాత గుడి హనుమ క్యాంపు నోకతల్లి గుడి, కాళీమాత గుడి కొండ మీద వాళ్ళు మమ్మల్ని ఆశ అనేది ఆయన ఉంటారు, ఆ కూతురు. ఆ అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది. పిల్లలు కూడా వారానికి ఒకరు వచ్చి మాతో గొడవలు ఆడుతుంటుంది. మా ఇంటి మీద రాళ్ళు ఇస్తుంటుంది. ఎవరెవరినో మొన్న ఒక ఆడ మనిషి వచ్చి ఇంటి మీదకి వచ్చి దీన్ని వేసి కొట్టేస్తాను రాయి అని చెప్పి తాడే తీసేసి ఆ చిన్ని ఇద్దరు వచ్చి ఇంటి మీదకి వచ్చారు. చంపేస్తాం మీకు అని చెప్పేసి కత్తులు కట్టాలు తెచ్చి ఇక అమ్మాయి మా పిల్లలకి మాకు అందరినీ శుభ్రం కొట్టేశారు, దాడి చేశారు. నా కొడుకుని ఎత్తుకొని వెళ్ళిపోయారు. నలుగురు కలిసి కొట్టారు. మొత్తం లాగి ఇంట్లో బయటకు లాగి మరి కొట్టారు. నలుగురు కలిసి బయట ఇంట్లో ఉన్న బయటకు లాగి మరి కొట్టారు. హైదరాబాద్ చదువుతున్నారు లోకేష్ అన్నాడు, సాయి అన్నాడు. కడుపుతున్నా ఉండగానే కడుపు మీద తీసి నీ కడుపు నీ లోపు మా తమ్ముని తీసుకుని వెళ్ళి మా తమ్ముని కొడేస్తున్నారని తెలిసి లోపు ఇంకా కుట్టి కడుపు మీద ఇంట్లోకి చొరబడి ఇద్దరు మహిళలు యువకుడిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు బాధితులను కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డ ఇద్దరిని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Thanks for watching BGN Telugu.